ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమదాంజనేయాయ నమః. అమలకనకవర్ణం ప్రజ్వలత్పావకాక్షం సరసిజనిభవక్త్రం సర్వదా సుప్రసన్నం. రణరచనసుగాత్రం కుండలాలంకృతాంగం పరజయకరవాలం రామదూతం నమామి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హనుమత్ ఉపాసకులు, శ్రీ హనుమత్ పీఠం వ్యవస్థాపకులు ఘంటసాల సత్యసాయి గారు. గురుగారితో మాట్లాడి హనుమంతుడికి సంబంధించిన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. స్వామికి సంబంధించిన వ్రతం ఈ డిసెంబర్లో ఆ వ్రతం రాబోతోంది. మరి ఏ రోజున ఈ వ్రతం అందరూ ఆచరించవచ్చా? మీరు విశేషంగా ఏం చేయబోతున్నారు ఆ రోజు? ప్రతి సంవత్సరం నేను ఒకసారి కొండగొట్టి వెళ్ళాను, ఒకసారి యేసురానవర్లో చేశాను ఆంజనేయ స్వామి గుడిలో. ఈసారి నేను ఏం చేస్తున్నానంటే దాన్ని హనుమత్ వ్రతం అంటారు. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి. కొన్ని పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారిని చూసిన రోజు అంటారు. అంగుళీకం ఇచ్చిన రోజు విజయోత్సవం అంటారు, చైత్ర పౌర్ణమి. ఇది చూసింది అంటారు, కొన్ని పుస్తకాల్లో రాసింది. దీన్ని హనుమత్ వ్రతం అంటారు. హనుమత్ వ్రతం ఏమిటండి అంటే, మన పురాణాల్లో ఏం చేసినా ఆ రోజు అందరం కలిసి ఒక స్వామివారికి భక్తిగా చేసుకోవడం అనేది కాన్సెప్ట్ అసలు పూర్వీకులు చేసింది. ఎందుకంటే అప్పుడప్పుడు ఊళ్ళల్లో వాళ్ళు వేరుగా దూరాలుగా ఉంటారు కాబట్టి అందరం కలిసి ఒక చోట చేరి ఒక ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవడం అనేది ఒక పద్ధతి. ఇప్పుడంటే గది గోడ లేకుండా అపార్ట్మెంట్లు కట్టుకుని మనం ఉన్నాం. కానీ ఈ ప్రకారం ఈసారి మా త్రయోదశి మంగళవారం యాక్చువల్గా ఏమైందంటే, ఈసారి డిసెంబర్ 2 మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 7 దాకా, డిసెంబర్ 3 దాకా ఉంది. నేనేం చేస్తున్నానంటే ఈసారి సాక్షాత్ శివస్వరూపాయ ఆంజనేయాయ కాబట్టి కేసరగుట్ట, హైదరాబాద్ దగ్గరలో ఉన్న కేసరగుట్టలో 108 సార్లు పారాయణ చేసి ఎంతమంది వస్తే అంతమందిని నేను తీసుకెళ్ళి ఆ రోజు అక్కడున్న ఆంజనేయ స్వామికి పొద్దున్నే అభిషేకం చేసి వడమాల, అప్పాలమాల, 108 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి 108 సార్లు పారాయణ చేసి అక్కడ భోజనం చేసి అక్కడ ఉన్న సత్రంలో వాళ్ళు కేసరగుట్ట వాళ్ళు నేను వెళ్ళి మాట్లాడి వచ్చాను. మీరు ఎంతమంది అన్నారండి మేము భోజనం పెడతామని కేసరగుట్ట వాళ్ళు చెప్పారు నాకు, దేవస్థానం వాళ్ళు. చక్కగా అక్కడ భోజనాలు చేసి అందరం కలిసి చేస్తాం. ఈసారి త్రయోదశి కార్యక్రమం నేను వాళ్ళే చక్కగా చేసుకొని అక్కడ నేను ఇక్కడి నుంచి దండలు అన్నీ తీసుకెళ్ళి మనం స్వామివారికి చేసి ఈసారి అక్కడ నేను 108 సార్లు పారాయణ నేను ఇప్పుడు చేసిన ఇందాక చెప్పినట్టుగా మూలమంత్ర సహితంగా చేస్తాను. ఎందుకంటే దాన్ని 108 సార్లు చేసే ముందు మంత్ర దిగ్బంధనం చేసి లోక కళ్యాణార్థం, దిగ్బంధనం మన లోక కళ్యాణార్థమే చేస్తా. నా స్వప్రయోజనాలు ఏమి లేవు అక్కడ. లోక కళ్యాణార్థం చేసి 108 సార్లు చేసి యంత్రం ఉంది. స్వామివారు నాకు ఒక స్వప్నంలో ఒక యంత్రాన్ని ఇది ఇచ్చారు నాకు. సామాన్యంగా హనుమత్ యంత్రం అంటే యంత్రమే ఉంటుంది. దీంట్లో ఏంటంటే వెనకాల హనుమాన్ చాలీసా ఉంటుంది. ఇది ఎక్కడా ఉండదు. యంత్ర సహిత హనుమాన్ చాలీసా యంత్రం ఎక్కడా ఉండదు. అది స్వామివారు నాకు చేయరా అన్నారు. సికింద్రాబాద్లో ఒకటి చేత కూర్చుని వాడిని 3 నెలలు పట్టింది నాకు. అసలు నా మైండ్లో ఉన్నది వాళ్ళకి ఎక్కించి దాన్ని చేయడానికి పట్టింది. ఆ యంత్రం మీదే నేను సింధూరం వేసి పూజ చేసి ఈ సింధూరం అందరికీ ఇచ్చేసి ఆ రోజు రక్షగట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కేసరగుట్టలో డిసెంబర్ 2వ తారీఖు అదృష్టం ఉండడం మంగళవారం అయింది. ఆ రోజు డిసెంబర్ 2 మంగళవారం కేసరగుట్టలో హనుమాన్ చాలీసా పారాయణ. ఎవరు వీరున్నా అందరూ వచ్చి హాయిగా నాతో పాటు హనుమాన్ చాలీసా చేసుకోవచ్చు. ప్రసాదం తీసుకో, అప్పాలమాల, వడమాల, కొబ్బరికాయలు అన్నీ చేస్తాం. ఈసారి గురుగారు, ఎందుకని మంగళ శనివారాలే స్వామివారి ఆరాధనకు ఎక్కువగా విశేషం అని అంటూ ఉంటారు? మళ్ళా చెప్తా మీకు. నేను విశేషం అనేది చెప్తున్నా మీకు. అప్పటి పరిస్థితుల్లో, అప్పటి కాలమాన పరిస్థితుల్లో
ఇది ఇవాళే చేయాలి ఇది ఇవాళే చేయాలని పెట్టారని అంటే రోజు చేయమంటే ఆర్థిక పరిస్థితులు కష్టం. అందుకని రోజుకు ఒకరోజు వారానికి ఒకరోజు పెడితే వాళ్ళు చేసుకోవాలి. అసలు యాక్చువల్గా ఈ పండగలు కూడా అందుకనే వచ్చింది మనకి. అప్పుడు ఒకటి రోజు పండగే, రోజు పూజే. మా ఇంట్లో రోజు మాకు శనివారం మంగళవారం, రోజు మంగళవారం, రోజు శనివారం మాకు. అలా అని అందరినీ చేయమంటే వాళ్ళ పరిస్థితులకి కష్టం. ఇప్పుడు నేను ఆంజనేయ స్వామికి పూజ చేస్తాను 24 గంటలు నేను చేసుకుంటున్నాను. 24 గంటలు అందరినీ ఇలా పూజ చేయమంటే వాళ్ళ పరిస్థితులు బట్టే కష్టం. కనుక మంగళవారమా శనివారమా అంటే ఏ రోజైనా చేసుకోండి, ఏ రోజైనా చేసుకోండి. స్వామివారికి హాయిగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. మంగళవారం శనివారం నేను చెప్పను, ఎప్పుడైనా చేసుకోండి. మంగళవారం శనివారం అప్పాలమాల, వడమాల, పులిహోర, రవ్వ కేసరి ఎందుకు అన్నారంటే పండగలకు కూడా మనం విశేషంగా పదార్థాలు చేసుకోవడం ఎందుకు అంటే రోజు చేసుకోలేరు కాబట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో పండగ రోజు అని ఒకటి ఎలా పెట్టారో అలాగే ఇవన్నీ పెట్టిన కారణం. అందుకే తప్ప దీనికి ఒక నిర్దిష్ట అభిప్రాయం ఏమీ లేదు. ఇప్పుడు మీరు కొన్ని గోళ్ళకి వెళ్ళండి, ఇప్పుడు కాశీలో ఉన్న సంకటమోచన వెళ్ళండి, రోజు అప్పాలమాల వడమాల ఉంటుంది. పెద్ద పెద్ద గుళ్ళల్లో రోజు వేస్తారు. నైవేద్యం మీకు కనబడకపోవచ్చు, నైవేద్యాలు మీకు కనబడకపోవచ్చు, కానీ నీ తిరుపతి వెళ్ళండి, తిరుపతి రోజు లడ్డు ఉంటుంది. ఏమండి రోజు లడ్డు ఎందుకు? శనివారమే వెంకటస్వామిని ఎందుకు? మీరు ఈ శని రాహువులు గ్రహాల కింద స్వామి ఉన్నారు, ఇవన్నీ వద్దు. నేను అనేది ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు నమ్ముకున్న దేవుని అసలు మీరు వీటి గురించి ఆలోచించద్దు అంట. ఈ గ్రహాలు ఉన్నాయి, ఏమండి నాకు ఏదో ఈ ఉంగరం పెడతా ఆ ఉంగరం పెడతా, ఏది నాకేమి లేవే. శనిలో శని ఉంచు, ఆంజనేయ స్వామికి చెయ్యి. శనిలో శని ఉంది, వెంకటస్వామికి చెయ్యి, అమ్మవారికి చెయ్యి. నీకు కరుగుతుంది, నీ పాపం కరుగుతుంది. నీకు దెబ్బ తగలచ్చు, కాలు పోదు. నువ్వు రక్తం కళ చూడాలి, చూస్తావు, కాలు పోదు, కాలు విరగదు, ఎదురు దెబ్బ తగిలి రక్తం వస్తుంది. ఇది నువ్వు నమ్ముకున్న భగవంతుడిని నువ్వు చేసుకుంటే అంట. నేను గ్రహాలు ఇవి అవి నీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంది, ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి, గురువు గారు నాకు మంత్ర జపం చేయండి, కొంచెం మూలమంత్ర జపం చేయించుకోండి, మీ పేరు మీద మంత్ర జపం చేసుకోండి, లేదా ఒక పూజ చేసుకోండి, హోమం చేసుకోండి. మీకుగా మీరు రండి, హోమం చేసుకోండి. హోమ ద్రవ్యం డైరెక్ట్గా స్వామి తీసుకుంటాడు. మీరు ఈ రోజుల్లో మన పూర్ణాహుతి అనగానే చెత్తా చెదారం వేస్తుంటారు. చెత్తా చెదారం వేయడానికి లేదు. ఒక జాజికాయ, జాపత్రి, ఎండు కొబ్బరి, యాలక్కాయ, లవంగం ఇవే వేయాల్సింది పూర్ణాహుతిలో. పెద్ద పెద్ద ప్యాకెట్లు అనవసరమన్నీ పూజా సామాన్లు ఇంత చేసి వద్దు, ఇవన్నీ లేవు. పూజ పూర్ణాహుతికి కావాల్సిన సామాను సపరేట్ ఉంది. జాజికాయ, జాపత్రి, లవంగం, ఇలాచి, సుగంధ ద్రవ్యాలతో పాటు ఎండు కొబ్బరి ఇవి వెయ్యండి. మీరు నేను ప్రతి నెలా వేస్తా హోమంలో. ఇవే ఒక ఎర్రగట్లో అమ్మవారికి దాని మీద పూజ చేసి పసుపు కుంకుమ వేసి అది సమర్పించండి. హోమంలో ఖచ్చితంగా ఆయన తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఏమండి హోమం చేస్తే రోగం ఎలా తగ్గింది? హోమంలోంచి వచ్చిన ఆ పొగ ఉంటుంది కదా, ఆ పొగ మనం పీల్చిన తర్వాత మీకు పిల్లలు, యోగం లేకపోతే పిల్లలు పుడతారు. లోపలికి ఆ పొగ లోపలికి వెళ్తుంది, బాడీలో తగులుతుంది. మంత్రంతో కూడిన పొగ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఇది ఎవరో అర్థం చేసుకోరు. ఏమండి నా పేరు మీద హోమం చేయండి, అక్కడి నుంచి మీకు ఎక్కడో డబ్బులు పంపిస్తా. నేను చెయ్యను, నేను చెయ్యను. నువ్వు వచ్చి కూర్చో, నువ్వు చేసుకో, నాతో పాటు రా. నువ్వు పేలాలు వెయ్యి, నువ్వు ధనవధాన్యాలు వెయ్యి, నువ్వు వెయ్యి. నువ్వు తెల్లావాలు వెయ్యి, మంచి సూక్తంలో తెల్లావాలు నువ్వు వెయ్యి, నువ్వు చేసుకో. ఎక్కడో పరిస్థితి ఉంటే తప్ప నేను అనేదంటే వీలుంది చక్కగా రా, ఆదివారం నాడు అందరూ రండి, అందుకని ఆదివారం పెడతా, అందరూ రండి చేసుకోండి చక్కగా. ఇది చేసుకునేది, ఇది పద్ధతి. ఒక ఆదివారం, ఒక సోమవారం, ఒక శనివారం ఇప్పుడే వడమాలయాలు, ఇప్పుడే తమలపాకులు. మంచి సూక్తంలో తేనె తమలపాకుతో వేసి వేయండి స్వామివారికి. ఆ తేనె తమలపాకు కలిపిన పొగ చాలా మంచిది, మండదు అంటారు. మా ఇంటికి రమ్మనండి, ఎందుకు మండదో నేను చూపిస్తా. హాయిగా మండుతుంది. మా ఇంట్లో పొగ అనేది రాదు. మీకు ఇప్పుడు ఇన్ని పొగలు, ఇన్ని రోజు హోమం చేస్తా, మరి ఏది పొగ, ఏది నల్లబడింది అక్కడెక్కడ లేదు. మరి ఇదేగా మరి నేను చెప్పేది అది. ఇది చెయ్యండి, ఇది చెయ్యండి. ఇక్కడే పెడతాం హోమం, ఇక్కడే ఉంటుంది హోమం రోజు, ప్రతి గంటగా, ప్రతి నెలా చేస్తాను. ఒక ఆదివారం ఏదో ఒక ఆదివారం హోమం చేయండి. హోమం మంచిది, పూజ చేయండి. పూజ చేసుకునేటప్పుడు మీరు అక్కడ ఉండండి. మంత్రాలు మంచిది, వేద మంత్రాలు మంచిది, మంచి సూక్తం హోమం మంత్రాలు మంచిది. అది వినండి, రోగాలు పోతాయి. ఎవరన్నా నమ్ముతారా? వినరు. గురువుగారు మా పేరు మీద పూజ చేయండి.
నేను ఒకటే చెప్తా, ఇప్పుడు ఎవరన్నా నా దగ్గరికి వచ్చిన ఇంకోటి చేయనా, మరీ రేర్ కేసులు వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంటే తప్ప, లేకపోతే హాయిగా నేను నీకు ఒకటి చెప్తాను, అది నువ్వు చెయ్యి. నేను మీకు ఇంకోటి చెప్తా, 2 కాళ్ళు లేవలేక తండ్రి ఎత్తుకు తీసుకొచ్చాడు నా దగ్గరికి పిల్లాడిని. మన హైటెక్ సిటీలో ఎక్కడ ఉంటాడు, వాడు నెంబర్ కూడా మీకు. వాడు వస్తే నేను చెప్పాను, వాడు వేదం చదువుతాడు, పిల్లలు ఇద్దరు పిల్లలు, ఒక పెద్దవాడు వీడు. తండ్రి తీసుకొచ్చాడు నా దగ్గరికి, ఎత్తుకుని తీసుకొచ్చి వీడి కాళ్ళు ఇదైపోయానండి, ఏం చేయాలి గురువు, వాడికి ఏదో నర్వస్ ఏదో డాక్టర్లు ఏదో వాళ్ళు ఏదో లేదు మధ్యలో పడిపోయింది. ఈ డాక్టర్లు ఏదో దిక్కుమాల పేర్లు ఏవో పెడతారు, డాక్టర్లు అది ఇది అని పెట్టారు. నేను చెప్పా, ఒరే ఒక పని చేయరా, సాయంత్రం పూట రోజు ప్రదోషంలో శివుడికి అభిషేకం చెయ్యి అన్న. 21 రోజులు చెయ్యి, నీకు నమ్మకం లేకపోతే, నీకేం ప్రాబ్లం, నీకేం గుణం కనపడకపోతే మానేసే అన్న. వాడు 21 రోజులు చేసిన తర్వాత వాడు గుణం కనపడింది. గురువు గారు నేను కంటిన్యూ చేస్తా, చేయరా అన్న. 2 నెలలకి వాడు నడిచి వచ్చాడు. మీరు నమ్ముతారా? శివుడికి అది ఉంది అంట. నేను వాడికి ఏమీ లేదు, శివాభిషేకం చేశాడు. మొన్న వాళ్ళ తల్లి ఫోన్ చేసింది, గురువు గారు వాడు ఈ గదిలోంచి ఆ గదిలోంచి తిరిగేస్తున్నాడు, శుభం శివుడు చేశాడు నీకు. ఏమండి మీరు ఆంజనేయ స్వామి అయితే శివుడికి ఎందుకు చెప్పారు? నాకు ఆంజనేయ స్వామి చెప్పాడు, శివుడి వాడు చేయించుకోరా అని చేశాడు. సాక్షాత్ శివస్వరూపాయ, శివుడికి చేసుకో, ఆంజనేయ స్వామి చేసుకో, రాముడికి చేసుకో, ఆయన ఎవరికి చేయమంటే చెప్తా. నేను పేరు చెప్పకూడదు, మనకు పోలీస్ ఆఫీసర్ గారు వచ్చాడు, వాళ్ళ ఆవిడ మొత్తం వెన్నుపోటు, నుంచోలేదు, కూర్చోలేదు, ఆవిడ కూర్చోలేదు, వెన్నులేదంటే నేను చెప్తే, నా దగ్గరికి వస్తే నేను చెప్పా, మీరు కులదైవం భద్రాచలం ఏమన్నా మొక్కుకున్నారా అన్న. అవునండి. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి వచ్చేయండి అన్న. వెళ్ళేటప్పుడు పరుపుని వెళ్ళింది, వచ్చేటప్పుడు కూర్చొని వచ్చింది. మొక్కు మర్చిపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది అంటే భగవంతుడు గుర్తు చేస్తాడు తప్ప మిమ్మల్ని శిక్షించడు. నీకు మర్చిపోయి గుర్తొస్తుంది. అప్పుడు మనం సామాన్యంగా సంతోషంలో అప్పుడు భగవంతుని గుర్తించంగా మనం 24 గంటలు పబ్బులకి వెళ్దామా, సాయంత్రం 5 స్టార్ హోటల్స్, హ్యాపీ బర్త్డేలు ఇవి కదా. సాయంత్రం అయ్యేప్పటికి మన అందరం కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా చేసుకుందాం, శివుడికి ఇంట్లో రుద్రాభిషేకం పెడదాం, హ్యాపీ బర్త్డే ఎంతమంది చేస్తారు? ఎవ్వడూ చేయడు. నువ్వు నీ హిందూ మత ధర్మం కల్చర్ నువ్వు తీస్తున్నావు. మీరు చెయ్యండి, మీరు పరిపూర్ణంగా భగవంతుని మీరు ఎంజాయ్ చేయండి లైఫ్ని. మీకు సంతోషంలో భగవంతుడు కనబడితేనే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు. పొద్దున పూట ఏదో వెళ్ళాలని వెళ్ళకండి గుడికి అంట నేను. పొద్దున పూట ఏదో వెళ్ళిపోయి ఇంకా సాయంత్రం నుంచి మనం బాగా భగవంతుడికి పొద్దు నుంచి పూజలు చేస్తాం, ఇంకా సాయంత్రం అని. నేను బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ప్రతి సంవత్సరం 5-6 ఇళ్ళు ఉన్నాయి. పొద్దున పూట ఖచ్చితంగా వాళ్ళు హనుమాన్ చాలీసా మధ్యాహ్నం 2 దాకా గెట్ టుగెదర్ పెట్టుకుంటారు. ప్రతి సంవత్సరం హనుమాన్ చాలీసా పెడతారు వాళ్ళు. ఇలా చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. ఇది చెయ్యండి, మీకు నమ్మకం ఉండాలి. ఒక్కరోజు నువ్వు పుట్టినరోజు భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా పూజ చేసుకొని జీవితం సంవత్సరం అంతా బాగుంటుంది. నేను చెప్పింది హనుమాన్ చాలీసా చేయమని చెప్పట్లా, మీకు విష్ణువు ఇది చేసుకో, సుదర్శన హోమం పెట్టుకో, లేదంటే వెళ్ళి తిరుపతిలో కూర్చో హాయిగా ప్రశాంతంగా ఉండు, లేదా కాశీకి వెళ్ళిపో హాయిగా కూర్చో. ఇది చెయ్యండి. మీకు ఎప్పుడైతే సంతోషంలో భగవంతుడు కనపడతాడో మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు హాయిగా ఉంటారు. దుఃఖంలో భగవంతుడు కనపడడం ఖచ్చితంగా కనపడతాడు. ఎవరి కోసం కనపడ్డు? ఆ రోజు గుర్తుకొస్తాడు నీకు. అనాథ రక్షక వందవా ఆ రోజు జేబులో డబ్బులు ఉంటే భగవంతుడు గుర్తు రావట్లా మనకి. ఇది చేయండి, హాయిగా. స్వామి నేనున్నా అని పిలుస్తున్నాడు అనుకుంటా గురుగారు. పుష్పం వేసాడా? నువ్వు అడిగావుగా నీకు నిరూపణ కొన్ని వేసాడు. నాకోసం ఇచ్చారు అయితే స్వామి. ఖచ్చితంగా అయితే నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. ఖచ్చితంగా. మీరు అన్నట్టుగా నేను ఇప్పుడే మనసులో అనుకున్నా, పుట్టినరోజు అంటే ఇవాళ నా బర్త్డే అనమాట. కృతజ్ఞతలు స్వామి నాకు జన్మని ఇచ్చినందుకు అని మనసులో అనుకుంటున్నా పువ్వు పడింది. శుభం. నేను చెప్పేది అదే, అందరికీ అదే చెప్తా. హాయిగా ఉండండి. 20 నాకు నేనంటే నన్ను వదిలేండి అమ్మ. నేను ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి పుట్టినరోజులు చేయడం అలవాట్లేదు నాకు అసలు. మొదటి సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఫైనాన్షియల్గా లేదు, నాకు యవ్వనం వచ్చేటప్పుడు నాకు విరక్తే పుట్టింది. అసలు జీవితం మీద విరక్తి, అసలు నాకు సంబంధం లేదు. ఇవన్నీ ఎవడు ఏం చేసినా ఎవడు చెందినా ఏదో చెయ్యాలి, ఉండాలి, ఉంటాం తప్ప పార్టీలు గిట్టీలు. ఇప్పుడు చాలామంది మమ్మల్ని ఫారెన్ వెళ్ళి ఐసీసీఆర్ టూర్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ అంబాసిడర్ రండి వచ్చానండి అంటే, సార్ నడు నొప్పిగా ఉందని వీళ్ళు పడుకునే తప్ప ఆ కార్యక్రమాల జోలికి లోపలికి వెళ్ళేవాడిని కాదు నేను అసలు. సుబ్రహ్మణ్య గారు కాదు, మా బాస్ లేదు సాయి నువ్వు ఉండాలి, బాగుండదంటే ఇక ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చుని ఫస్ట్ కారు ఎప్పుడు వెళ్తారు దానిలో కనపడే హోటల్కి వచ్చి పడుకునేవాడిని.
ఈ రోజుకి నాకు అదే పరిస్థితి. ఎక్కడన్నా ఎంజాయ్మెంట్లు నాకు వాటిని చూస్తే ఏమిటో విరక్తి పుడుతుంది. నా కళ్ళ ముందు కనబడుతుంది అది, దాంట్లో ఉన్న విరక్తి కనబడుతుంది. పిచ్చోళ్ళారా ఇవన్నీ ఏంటనుకుంటున్నారు మీరు? ఇవన్నీ ఏమిటిది? ఇదే జీవితం. ఏదో సినిమా నడిమంత్రపు సిరి నాటకం అని హనుమాచార్య చెప్తాడు. ఇవన్నీ నాటకాలు, ఇవన్నీ నాటకం. ఎన్ని రోజులు ఆడతావు నాటకం? అవును. ఇప్పుడు మీరు అన్నట్టుగా భగవంతుని పట్టుకుంటే అన్నీ ఇస్తాడు. సరే, భగవంతుడు అన్నీ ఇస్తాడు కాబట్టి ఆ స్వార్థంతో పూజ చేస్తే నిజంగా అన్నీ ఇస్తాడా? ఈ రోజుల్లో మీరందరూ చేసేది భయంతో చేస్తున్నారు తప్ప భక్తితో భగవంతుని ఎవ్వరూ కొలవట్లేదు. మనందరం చేసేది భయంతోనే. చేయకపోతే ఏమన్నా చేస్తాడేమో అని భయంతో చేస్తున్నాను తప్ప నిజంగా ఎవడికి ఆంజనేయ స్వామి మీద కానీ మీరు కొలిచే దేవుళ్ళ మీద కానీ భక్తి ఉంది నాకు ఒక్కళ్ళకి చెప్పమనండి. లేదు. అక్కడ దాకా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోతూ కూడా మళ్ళీ ఒక్కసారి భగవంతుడికి వచ్చి అని పెడుతుంటారు. ఇది ఏమిటిది? భయం. ఆయన ఏదైనా చేసేస్తాడేమో. భగవంతుడు ఏమీ చేయడు ఎవరిని. భగవంతుడు ఎప్పుడు అన్యాయాలు చేయడు. నువ్వు చేసుకుని అవన్నీ. నీ కర్మని నేను తప్పించను, నీ కర్మని నేను తగ్గిస్తాను. భగవంతుడు కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు భగవంతుడు. కనుక నువ్వు తాపత్రయం పడుతున్నావు, నీ వ్యవహారం అది. నువ్వు పొద్దున సాయంత్రం భక్తిగా నువ్వు భక్తి అంటే మళ్ళీ నేను చెప్తున్నా, పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద ఒక్కర్లా స్వామి వెళ్ళొస్తా స్వామి జాగ్రత్త చూసుకో, ఒక మాట మాట్లాడు ఆయనతో, ఒక మాట మాట్లాడు ఆయనతో, స్వామి వెళ్ళొస్తా స్వామి థ్యాంక్స్, నన్ను అర్థం చేసుకో స్వామి ప్లీజ్, అయిపోయింది. ఇది చెప్పట్లేదుగా నువ్వు. అంటే మన ప్రతి కదలికలో ఆయనను తలుచుకోవటము. ఉన్నాడు ఉంటాడు స్వామి, నాకు బస్సులో సీట్ దొరికింది స్వామి, మధ్య రాత్రికి వచ్చి చెప్పు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలిగా అంట. నేను ట్రాఫిక్ లేకుండా వచ్చాను స్వామి, నేను థ్యాంక్స్ చెప్పాను స్వామి, థ్యాంక్స్ స్వామి థ్యాంక్స్ చెప్పాలిగా. చెప్పకపోతే ఎట్లా నువ్వు? ఇది చెప్పట్లేదు మనం అంటారు. ఇది చెయ్యాలి, ఇది చేయట్లేదు. ఇంత ఇప్పుడు ఒకవేళ హనుమాన్ చాలీసా చదువుకోవాలి అంటే, అంటే సాధారణంగా అందరూ, మీరు చెప్తున్నారు అందరూ చెప్తారు, హనుమాన్ చాలీసా చిన్నపిల్లల నుంచి అలవాటు చేస్తే కనుక వాళ్ళకు ఎటువంటి భయాలు ఉండవు, జ్ఞానం వృద్ధి చెందుతుంది, చాలా ధైర్యవంతులుగా పెరుగుతారు అని చెప్పి. హనుమాన్ చాలీసా చదవాలి అన్నా వినాలి అన్నా నిత్యము వినాలనుకున్న వాళ్ళు నియమాలు పాటించాల్సిన అవసరం ఉందా? హనుమాన్ ప్రపంచంలో ఒక్కటే ఎప్పుడైనా చదువుకోగలిగిన మంది హనుమాన్ చాలీసా. బీజాక్షరాలు లేని అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీసా. ఈ మధ్య కొత్తగా నేను స్వామివారు చెప్పింది నాకేంటంటే సంపుటీకరణ హనుమాన్ చాలీసా అని ఒకటి ఉంది. సంపుటీకరణ హనుమాన్ చాలీసా ఏంటంటే, ఇప్పుడు మీరు సామాన్యంగా సంపుటీకరణ మంచి సూక్తం, సంపుటీకరణ హోమాలు కానీ మంత్రాలు కానీ చదువుతుంటారు. హనుమాన్ చాలీసాలో సంపుటీకరణ చేశాను నేను. హనుమాన్ చాలీసా సంపుటీకరణకి అంటే ఇష్టమైన మంత్రాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ మంత్రాలు ఉంటాయి కొన్ని. అందులో ఏమిటంటే, అనారోగ్యం కోసం నాశయ రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమతి వీర, మీకు ధైర్యం డబ్బు ఇవన్నీ కావాలంటే అష్టసిద్ధినవనిధికే దాత, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు, ఒకటి నాశయ రోగ హరే సప్పీర మీకు ఆరోగ్యం కోసం, అష్టసిద్ధినవనిధికే దాత అష్టసిద్ధులు ఇచ్చేది ఒకటి. ఈ రెండు లైన్లు ఉన్నాయి. మీకు అనారోగ్యం ఉంది, ఆరోగ్యం బాగాలేదు అంటప్పుడు ఏం చేయాలంటే, నా సేరోగారే సపీరా జపత నిరంతర హనుమతి వీర 3 సార్లు చదువుకోండి. జై హనుమాన జ్ఞానగుణ సాగర జై కపీసతే లోక విజాగర నా సేరోగారే సపీరా జపత నిరంతర హనుమతి వీర సంకటతే హనుమాన చుడావై మన క్రమవిచిన జనజోలావై నా సేరోగారే సప్పీరా. ఇలా ప్రతి దానికి మధ్యలో 41 మధ్యలో ఒక నాసేరోగ హరే సప్పీరా చెప్పి చదివేసి 11 సార్లు చదివింది. దీన్ని సంపుటీకరణం అంటారు. ఇది చేసి మీరు కోరుకున్న కోరికను పెట్టి స్వామి ముందు 2 తాంబూలం పెట్టి 2 అరటిపళ్ళు తోలపాకు ఒక్కపడి పెట్టి ఆయనకి సంపుటీకరణ చెయ్యండి, అన్ని కోరికలు తీరుతాయి. సంపుటీకరణ హనుమాన్ చాలీసా చాలా మంచిది. ఇది బీజాక్షరంతో ఉన్నది లేదు, కాకపోతే ఇది చదివేటప్పుడు మాత్రం కూర్చొని చదువుకో, ఇది పడుకొని చదువుకునేది కాదు. మామూలుగా అయితే మీరు ఎప్పుడైనా పడుకుని చదువుకోవచ్చు. మా పిల్లల్ని నేను చిన్నప్పుడు నేను నిద్రపుచ్చేటప్పుడు హనుమాన్ చాలీసా కొట్టే నిద్రపుచ్చేవాడిని వాళ్ళని. జై హనుమాన్ జ్ఞానం సాగర జై కపీసలోక అంటే వాడు వెళ్ళిపోతాడు, వాడు సగం హనుమాన్ చాలీసా కూడా నిద్రలో వెళ్తాడు. మీరు ట్రై చేయండి, కావాలంటే మీరు ట్రై చేయండి, హనుమాన్ చాలీసా పిల్లల్ని నిద్రపుచ్చండి. పోకపోతే నన్ను అడగండి. ఎంతటి గడుసువాడు మా పిల్లాడు, చాలా గడుసువాడు. చిన్నప్పుడు అసలు వాడిని తొక్కి పడుకోబెట్టి జై హనుమాన్ అనగానే వాడు పుస్ నిద్ర అయిపోయాడు. ఇది హనుమాన్ చాలీసాలో ఉంది.
మీకు పీడకలు వస్తున్నాయి పిల్లలకి ఆ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి బొట్టు తీసుకొచ్చి పెట్టండి స్వామివారిది. వాళ్ళకి ఒక బుద్ధి, ధైర్యం, బుద్ధి చాలా అద్భుతంగా ఉంటుంది. మెంటల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, మానసికంగా స్థిరపడతారు. లేదు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి, రక్ష కట్టించండి, స్వామివారి దగ్గర ఉన్న రక్ష కట్టించండి. అన్నీ ఇటువంటివన్నీ పోతాయి. ఇటువంటి గాలి దోషాలు, సాయంత్రం పొడి అన్నీ పోతాయి స్వామివారి దగ్గర. చెయ్యండి ఆ పని, చేసుకోండి, స్వామివారు అన్నీ పోతాయి. ఇవి చేయకుండా మనం ఇంకోళ్ళని అంటాం ఎందుకు, వద్దు అంటానే. ఇవన్నీ స్వామివారు చేసేవే. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా చేసుకునేది హనుమాన్ చాలీసా చదువుకోవడం ఒకటి, లేదంటే మీ ఇందాక చెప్పినట్టుగా నేను మీకు ఇది చదువుకోండి, దండకం చదువుకోండి, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం పిల్లలకు వినిపించండి. మీకు రాలేదు, ఇద్దరు కలిసి యూట్యూబ్లో వినండి. నేను అనేది ఏంటంటే చాలు. ఇటువంటి సంతోషం గురుగారు, చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతున్నందుకు. నిజంగా నేను ఏవేవో అడగాలనుకున్నాను, కానీ నాకు అడిగే అవకాశం లేకుండానే చాలా మంచి విషయాలు అయితే మీరు వివరించారు. సంతోషం. వివరంగా అంటే మీరు చెప్పిన దాంట్లోంచి మళ్ళీ ఒక్కొక్క అంశం తీసుకొని మాట్లాడే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. శుభం శుభం శుభం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.